ఇరాన్లో పరిణామాలు త్వరగా మారుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఖమేనీ కొడుకు మోస్తబాను ఖమేనీ నియమించారు. ఖమేనీ మృతితో ఆయన స్థానంలో రెండవ కుమారుడు మోస్తబాకు బాధ్యతలు అప్పగించారు. ఇరాన్ ఆర్మీ చీఫ్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ చీఫ్ మహమ్మద్ ఫక్ఫోర్ మృతి చెందారు. దీంతో కొత్త ఐఆర్జీసీ చీఫ్గా అహ్మద్ వాహీద్ను నియమించారు. సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ మరణం తర్వాత కొత్త అంటే పరిణామాలు చాలా త్వరితగతిన మారుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఖమేనీ కొడుకు మోస్తబాకు ఖమేనీ నియమించారు. ఖమేనీ కొడుకు మోస్తబాను ఆయన వారసుడిగా నియమించారు. ఖమేనీ మృతితో ఆయన స్థానంలో రెండవ కుమారుడు మోస్తబాకు బాధ్యతలు అప్పగించారు. ఇరాన్ ఆర్మీ చీఫ్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ చీఫ్ మహమ్మద్ ఫక్ఫోర్ కూడా మృతి చెందారు. దీంతో కొత్త ఐఆర్జీసీ చీఫ్గా అహ్మద్ వాహీద్ను నియమించారు. రైట్, సాక్షి స్క్రీన్ మీద చూస్తున్నాం. టాప్ లీడర్స్ ఎవరెవరు మృతి చెందారు ఈ దాడుల్లో అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది. అయతుల్లా అలీ ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్, అజీజ్ నజీర్జాదే డిఫెన్స్ మినిస్టర్ కూడా నిన్న జరిగిన దాడుల్లో మృతి చెందిన వారిలో ఉన్నారు. అలాగే అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న మెరుపు దాడుల్లో వీళ్ళందరూ టార్గెట్గా ఉన్నారు. అలీ షంకానీ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ కౌన్సిల్లో ఈయన చాలా ప్రముఖంగా ఉన్న లీడర్గా చెప్పాలి. ఇతను కూడా అమెరికా ఇజ్రాయెల్ చేసిన సంయుక్త దాడుల్లో మృతి చెందిన వారిలో ఉన్నారు. ఇక మొహమ్మద్ ఫక్ఫూర్ చీఫ్ ఆఫ్ ఐఆర్జీసీ అంటేనే ఇది ఇరాన్ ఆర్మీ కాకుండా ఇది సపరేట్గా ఉన్న ఒక వింగ్గా చూస్తూ ఉంటారు. ఇది రెజీమ్ని కాపాడటమే దీని ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంటుంది. చాలా పగడ్బందీగా చాలా శక్తివంతమైనదిగా చెప్తుంటారు. దీని చీఫ్ని కూడా అంతమొందించారు. ఇక మొహమ్మద్ షిరాజీ చీఫ్ ఆఫ్ మిలిటరీ బ్యూరో, సో దీని చీఫ్ని కూడా మొహమ్మద్ షిరాజీ అని చెప్పబడుతున్న ఇతన్ని కూడా మృతి చెందిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్ అమెరికా జరిపిన సంయుక్త దాడుల్లో చాలామంది కీలక లీడర్స్ కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. రెజా మొజఫారినియా ఎన్పిఎన్డి మాజీ చైర్మన్గా ఇతను కూడా చనిపోయారు. సో అమెరికా చేసిన దాడుల్లో చాలా కీలక నేతలు చనిపోయినట్టుగా తెలుస్తోంది. సో వీళ్ళ తర్వాత లీడర్ ఎవరు, దీనికి వారసుడు ఎవరు అని ఒక ప్రశ్న ఉన్న నేపథ్యంలో సో అయతుల్లా అలీ ఖమేనీ రెండవ కుమారుడు మోస్తబాను లీడర్గా అనౌన్స్ చేయడం కూడా ప్రస్తుతం జరిగిన పరిణామాల్లో చూస్తున్నాం. మరొకసారి చూస్తే అలీ షంకానీ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ కౌన్సిల్, ఇతను కూడా జరిగిన దాడుల్లో మృతి చెందారు. మొహమ్మద్ ఫక్ఫూర్ చీఫ్ ఆఫ్ ఐఆర్జీసీ, ఇతను కూడా దాడుల్లో చనిపోయారు. మొహమ్మద్ షిరాజీ చీఫ్ ఆఫ్ మిలిటరీ బ్యూరో, ఇతను కూడా మృతి చెందిన వారిలో ఉన్నారు. అలాగే రెజా మొజఫారినియా ఎన్పిఎన్డి మాజీ చైర్మన్గా ఉన్నారు ఆయన. అయతుల్లా అలీ ఖమేనీ వీళ్ళందరికీ కూడా కేవలం ఒక మత పెద్దగానే కాదు, కంప్లీట్ కంట్రోల్ ఇతనిపైనే ఉంటుంది, ఇతని మీదే ఉండేది. అటు మిలిటరీ అవ్వచ్చు, జ్యుడిషియరీ అవ్వచ్చు, అలాగే ఫారిన్ పాలసీ కూడా ఇతను హెడ్గా వ్యవహరించేవారు. ప్రస్తుతం ఆయన టార్గెట్గా చేసుకుని ఇజ్రాయెల్ అమెరికా జరిపిన సంయుక్త దాడుల్లో వీళ్ళందరూ కూడా మృతి చెందినట్టుగా మనకి తెలుస్తోంది. అలాగే దీని పరిణామాలు వెంటనే మారుతూ ఉన్న సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. సో ఖమేనీ వారసుడు ఎవరు అని ఉన్న ప్రశ్నకు సమాధానంగా సో ఇరాన్ క్యాబినెట్ అలాగే అసెంబ్లీ ఆఫ్ క్లెరిక్స్ ఎవరైతే నెక్స్ట్ వారసుడిని ఎంచుకుంటారో వాళ్ళు అయతుల్లా ఖమేనీ రెండవ కుమారుడు మోస్తబాను ఆల్రెడీ ఎంపిక చేసి అనౌన్స్ కూడా చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన టార్గెట్గా మళ్ళీ అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేస్తుందా, లేదంటే మరే ఇతర ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్ ఈ దాడులు మరికొన్ని రోజులు కొనసాగుతాయంటూ ప్రకటించిన నేపథ్యంలో ఈ దాడులు ఆగే ప్రసక్తి అయితే కనిపించట్లేదు.